మన ప్రభువు రక్షకుడగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, అభినందనలు తెలియపరుస్తున్నాను. మరి దేవుడు తన ప్రేమ చేత మళ్ళీ ఇలా మీ ముద్దుకి రావటం, ఆయన యొక్క మాటలు మనము వినటానికి సిద్ధపడి ఉన్నాం. రోమపత్రిక, ఈ పత్రికలో 7 అధ్యాయము. ఈ 7 అధ్యాయంలో వీలైనంత మట్టికి మనం ఈ 7 అధ్యాయంలో యొక్క పరిచయాన్ని మనం ఈ రోజుని చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక ఎవరికి రాయబడ్డదంటే, రోమా దేశంలో ఉన్న అన్యజనులకి, అలాగే వాళ్ళతో ఆనుకున్న ఇశ్రాయేలు ప్రజలైన యూదులకి రాయబడ్డది. ఈ పత్రిక 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు కూడా సిద్ధాంతము. ఈ సిద్ధాంతములో మానవుడైన మనము, మానవుడ ఆకారంలో వచ్చిన దేవుని యొక్క కుమారుడైన దేవుడైన యేసుక్రీస్తు వారు ఆయన పునరుద్ధానుడై సర్వ మానవులను మోసపరుస్తున్న, అపవాది చేత పీడింపబడుతున్న అపవాదిని మనం ఎదిరించలేక, వాడిని జయించలేక, వాడి యొక్క క్రియలు మన పట్ల జరిగించుకుంటూ వాడు రాజ్యాన్ని కట్టుకున్న దాకులలో ఆ మహానీయుడు ఆ లోకం నుంచి యెరూషలేము అనే ఇక్కడికి, బెత్లెహేము అనే ఈ ఊరికి, ఆ మహిమలోకాన్ని నుంచి ఆ మట్టి లోకానికి ప్రవేశపెట్టి, మానవులు దేని చేత పీడింపబడుతున్నారో, దేని చేత నిర్బంధింపబడ్డామో దాన్ని విమోచించటానికి ఈ రాజు రావటం జరిగింది. అందుకనే రోమపత్రిక ఎప్పుడు చదువుతున్నప్పుడు కూడా 1 నుంచి 11 అధ్యాయాల వరకు కూడా సిద్ధాంతము, లేకపోతే బోధ, బాగా ప్రతి పాయింట్, ప్రతి విషయము మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా ఒక చిన్నవాడిని నేను మీకు తెలియపరుస్తున్నాను. ఈ మాటలో ప్రతి పదాన్ని మీరు క్యాచ్ చేయాలి. ఎందుకంటే వినుట వలన విశ్వాసం పెరుగుతుంది. మీరు మొదటగా చూసేసి యూట్యూబ్ అంతా సిప్ చేసేసి ఇది అయిపోయింది కదా అని డిలీట్ చేసేయకుండా, లేకపోతే మయా నుంచి చూసేవారు ఉంటారు, లేకపోతే లాస్ట్ నుంచి చూసేవారు ఉంటారు, లేకపోతే ఫస్ట్ చూసేసి ఈయనేదో చెప్తున్నాడు అని అపవాది ఏం చేస్తాడంటే నిన్ను ఈ వీడియోని నెట్టేసిరా ప్రయత్నం చేస్తాడు. వాడు వాక్యం వినకోకుండా నిన్ను అభ్యంతరపరుస్తాడండి. ఇది కాబట్టి ప్రార్థన సహాయాన్ని తీసుకుని 7 అధ్యాయంలో 1 నుంచి 25 వచనాలు ఉన్నాయి. ఇందులో మొదటి అధ్యాయం నుంచి నేను వరుసగా మాట్లాడేస్తాను. ఎందుకంటే దీన్ని భాగాలుగా విడగొట్టాలన్నా, భాగాలుగా మాట్లాడాలంటే నా సామర్థ్యత సరిపోదు. కనుక నాకు తెలిసినంత మట్టికి నేను ఎంతవరకు చదువుకున్నాను, ఎంతవరకు నేను చెప్తున్న విషయాలు నేను తెలుసుకున్న ఈ మాటలో చాలామందికి తెలియకపోవచ్చు. తెలిసేలాగా మనం సరి చేసుకుందాం. మీరు నేను కూడా విందాం, వాక్యాన్ని విని దేవునిలో నడుద్దాం. ప్రార్థన సహాయాన్ని తీసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పర్లకు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి ప్రభు, నన్ను ఈ వాక్యంలో నడిపించండి. ఈ వాక్యము నన్ను, నా కుటుంబాన్ని, అలాగే వింటున్న ఈ సహోదరులకి తెలిసేలాగా వాళ్ళకి సంయోచితమైన జ్ఞానం దయచేసి మీ పరిశుద్ధాత్మను నాకు సహాయంగా ఇచ్చి నన్ను ముందుకి నడిపిస్తారని, నన్ను బలపరుస్తారని, ఈ వాక్యం చదువుతుండగా ఇందులో ఉన్న మూలాలు మీరు రాయించిన పరిశుద్ధాత్మ ద్వారా
ఆ మాటలు మాకు తెలియపరిచి మమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తామని యేసు క్రీస్తు వారి నామములో అడుగుచున్నాడు నా పరమ తండ్రి, ఆమెన్. రైట్, నేనేం చెప్పానంటే మొదటగా రోమపత్రిక, రోమీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం నుంచి 11 వరకు కూడా సిద్ధాంతము లేకపోతే బోధ. ఈ బోధ మన బుద్ధి వచ్చేలాగా చేస్తుంది, మనకి జ్ఞానం వచ్చేలాగా నేర్పుతుంది, మనని సర్వసత్యంలో నడిపిస్తుంది. కాబట్టి ఈ సిద్ధాంతం విన్నప్పుడు ఆయన ఎటువంటి వాడో చూపిస్తాడు, మనం ఎలా ఉన్నామో చూపిస్తారు ఆయన. మనం ఎలా నడుచుకోవాలో 12వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు కూడా మనం చదవచ్చు. దాన్ని ప్రాక్టికల్ లైఫ్ అంటారు. మనము అనుసరించవచ్చినది 12వ అధ్యాయం కాడి నుంచి. కాబట్టి అంటాడు. ఉదాహరణకి 1వ కీర్తనకు రండి. కీర్తనల గ్రంథము, 1వ కీర్తనల గ్రంథంలో 1వ అధ్యాయము కాడి నుంచి రండి. ఉదాహరణకు మీకు చూపిస్తున్నానే. తర్వాత రోమపత్రిక 7వ అధ్యాయానికి వెళ్దాం. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయంలో మీరు చూసుకున్నట్లయితే 6 వచనాలు ఉన్నాయి. 2వ అధ్యాయానికి రండి. కీర్తనలు 2వ అధ్యాయానికి రండి. చూడండి, అన్యజనులు ఎలా గల్లంతు చేయుచున్నారో, జనులు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి. 2, మనము వారి కట్లు తెంపుదుము రండి, వారి పాశ్యములను మన యొద్ద నుండి పారవేయుదుము రండి అని చెప్పుకొనుచు. 3వ వచనం, భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడి ఉన్నారు. భూరాజులంట యెహోవాకి అంటే తండ్రైన దేవునికి, ఆయన అభిషక్తునికి అంటే యేసుప్రభు గారికి విరోధంగా నిలబడిచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఏలికలు అంటే రాజులు ఏకీభవించారంట. ఏ విషయంలో? దుష్టత్వములో. ఎవరి మీద? తండ్రి అయిన దేవుని మీదను తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి మీదను విరోధంగా. చూడండి అని 4వ వచనం, ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడంట. నవ్వుతాడు. దేవుని భాగంలో నుంచి వచ్చిన నీవు దేవుని మాట వినకపోతే నవ్వుతాడైనా. మనం ఏమనుకుంటామంటే దేవుని యొక్క దైవత్వం ఏమి చూస్తలేదనుకుంటాం, ఆయన ఏం పరిశీలిస్తలేదనుకుంటాం. దానికి మూలంగా ఉదాహరణకి 11వ కీర్తన చదువుకోండి, 62వ కీర్తన చదువుకోండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5:9, 10 కూడా చదువుకోండి. వారి క్రియలు, వారి ఫలాలు, వారి క్రియలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం పైన 3వ అధ్యాయంలో పై వచనాలన్నీ చదువుకోండి. జీతం పుచ్చుకును. యెషయా గ్రంథం 56వ అధ్యాయం అంతా చదువుకోండి. కాబట్టి ఒక సందర్భానికి వచ్చాం, మళ్ళీ సందర్భం వేరైపోతుంది. 5వ వచనం, నేను నా పరిశుద్ధ పర్వతం మీద సియోని మీద నా రాజును ఆసీనుగా చేసి ఉన్నాను అని సెలవిచ్చిన. 6, ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయును. 7, కట్టడను నేను వివరించుదును. యెహోవా నాకు ఇలా సెలవిచ్చును, నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను. యేసుప్రభు గారు మాట్లాడుతున్నారు. దేవుని దగ్గర నుంచి వచ్చానని యేసుప్రభు గారు అడుగుతున్నారు. నన్ను అడుగుము అంటే దేవుడు అంటున్నారంట యేసుప్రభు గారితో. నన్ను అడుగుము, జనములో నీకు స్వాస్థ్యంగా ఇద్దును. యేసుప్రభు గారితో దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. భూమిని బుద్ధిగంత వరకు నీకు సొత్తుగా ఇచ్చిదని యేసుప్రభు గారికి సొత్తుగా ఇస్తారంట ఆయన. ఇనప దండంతో నువ్వు వారిని నలగొట్టుతూ, యేసుప్రభు గారు ఇనప దండంతో వారిని నలగొడతారంట. ఎవరిని? అపవాదిని. కొండను పగలగొట్టినట్టుగా వారిని మొక్క చెక్కలుగా పగలగొట్టుతూ. యేసుప్రభు గారు కొండ ఎలాగైతే, ఇప్పుడు ఆయన కుమ్మరైతే మనం కొండలమే కదా. ఎవరైతే దేవుని మాట అంటలేదో, దేవుని కుటుంబంలో నడతలేదో వాళ్ళందరినీ కూడా యేసుప్రభు గారు తీర్పు దినాన్ని ఈ రకంగా చేస్తారంట. కాబట్టి రాజులు వివేకులై ఉన్నది. కాబట్టి అనే పదం వచ్చింది చూడండి. ఈ ముందు వచ్చినవంతా కూడా బోధ. 10వ వచనం కానించి మనం అనుసరించవచ్చింది, మనం పాటించవచ్చింది, మనం అవలంబింపవచ్చింది.
మనం నడుచుకోవచ్చింది, ఆయన యొక్క మార్గంలో ఉండవలసి వచ్చినది, ఆయన కృప కింద మనం నడుచుకోవలసినది, ఇవన్నీ కూడా మనం అనుసరించవచ్చినది. కాబట్టి అంటారు. అందుకని 12లో కాబట్టి, కావున, అయితే అంటే మనం అనుసరించవచ్చిన పద్ధతులు వచ్చినప్పుడు ఈ పదాలు మనకి ప్రస్తావిస్తున్నాడు గ్రంథకర్త. కాబట్టి గమనించి సిద్ధాంతంను, బోధని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఆయన ఉనికి, ఆయన దైవత్వము, ఆయన చేసిన పని సిద్ధాంతం చెప్తుంది. మనం పాటించవచ్చినది 12వ వచనం రోమపత్రిక నుంచి మనం అనుసరించవచ్చినది, మనం ఏదైతే అర్పణంగా ఇవ్వాలో 12 కానించి కింద నుంచి 16 అధ్యాయం వరకు చదువుకోవచ్చు. అందుకని పత్రికలన్నీ ఈ రకంగా ఉంటాయి. మొదటి ఎపిసోడ్ రాసిన పత్రిక గమనించండి. మొదటి 1, 2, 3 సిద్ధాంతం, 4, 5, 6 ప్రాక్టికల్ లైఫ్ మనం అనుసరించవచ్చింది. గలతీయులు రాసిన పత్రిక కూడా సేమే. 1, 2, 3, 4 సిద్ధాంతం, 4, 5, 6 మనం పాటించవలసినది. ఇలాగా. ఓకే, రైట్. రండి రోమపత్రిక 7 అధ్యాయానికి వెళ్దాం. రోమిలకు రాసిన పత్రిక 7 అధ్యాయానికి వెళ్దాం. భర్త చనిపోయాడు. ఇక్కడ వేరొక భర్తను మనం కలుసుకున్నాం. భార్య విశ్వాసి, ఇక్కడ బిలీవర్. ఇక్కడ భార్య విశ్వాసి, భర్త ధర్మశాస్త్రం నుంచి హేతువు చేసుకుని మనల్ని చంపాడు. ఇక్కడ భర్తను ప్రస్తావించడం అపవాది. వేరొక భర్తనంటే యేసుప్రభు గారు. అంటే 8వ యోహాను సువార్త 8:40 చూస్తే మీ తండ్రికి అపవాది అంటారు. అక్కడ తండ్రి సంభాషణ జరిగింది, ఇక్కడ భర్త సంభాషణ జరుగుతుంది. అర్థమవుతుందా? యోహాను సువార్త 8వ అధ్యాయంలో మీరు మీ తండ్రికి అపవాది సంబంధులు అంటే తండ్రితో అపవాదిని పోల్చడం చెప్పడం. అంటే తండ్రిలాగా మనం అన్ని మనసులో పెట్టుకున్నాం, వాడి క్రియలు చేస్తున్నాం. అక్కడ తండ్రి, నేను మీ తండ్రిని కాదు, మీ తండ్రే మీకు తండ్రి, మీ తండ్రి అపవాది, వాడు దురాశను నెరవేరుస్తున్నారని యూదులతో యేసుప్రభు గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ చేత భార్య విడుదల పొందింది, భర్త చనిపోయాడు, భర్తకి ఇంకా భార్య మీద పెత్తనాచారం లేదు. ఎందుకంటే అసలు సిసలైన భర్త వరుడు వచ్చేసి మనల్ని విమోచించాడు, విమోచింపబడ్డాము. ఆ భర్త, ముందున్న భర్త మనల్ని చంపాడు. మమ్మల్ని అయితే, ఇశ్రాయేలును అయితే ధర్మశాస్త్రం మూలంగా చంపాడు, ధర్మశాస్త్రం ద్వారా అని ప్రస్తావించడం జరిగింది. ధర్మశాస్త్రం ఆజ్ఞ, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారంగా ఆజ్ఞ వచ్చినప్పుడు వాడికి జీవం వచ్చిందంట, మరణం వాడికి. మనకు కూడా అన్యజనులైన మనకు కూడా ధర్మశాస్త్రం నుంచి అంటే మనకి ధర్మశాస్త్రం ఆయన ఇవ్వకపోయినా మన మనస్సాక్షి అయిన ధర్మశాస్త్రం నిమిత్తం మనకి నీతి అంటే తెలుస్తుంది. మనకి ఒక ఆయన అగ్గి కరెంట్ దమ్మను పట్టేసుకుని గిజగజ కొట్టేసుకుంటానికి కరెంటు తగిలి అయ్యో పాపం అంటాం, లోపల నిన్ను మనస్సాక్షిని నొప్పిస్తుంది. మనం తెలియకోకుండా కన్నం వేసేసామనుకో, అనుజలమని మనం కన్నం వేసేసామనుకో, లోపల మనస్సాక్షి నేను గద్దిస్తుంది. అది ధర్మశాస్త్రం, దేవుడిచ్చిన శాసనం. అది యాకోబు రాసిన పత్రిక, అది క్షమించండి, కీర్తన గ్రంథం 81 కానించి 82, 83, మైబీ 84వ కీర్తనలో నీ కట్టడములను వివరింతును, నీ ధర్మశాస్త్రం యాకోబుకి ఇచ్చితివి, ఇవన్నీ కూడా అక్కడ తెలియపరచబడ్డాయి. ఇక్కడ ఎవరు అంటే భర్త చనిపోయాడు. ఈ భర్త ఎవరంటే ధర్మశాస్త్రం మూలంగా పాపం అనే దురాశ గలవాడు. ధర్మశాస్త్రం మంచిదే,
ధర్మశాస్త్రం ఏం చేసిందంటే ఆజ్ఞని హేతువు చేసుకుంది. ఏదైతే ఆజ్ఞ ఉందో, ఏదైతే మనం చేయకూడదో దాన్ని హేతువు చేసుకుని నన్ను చంపింది అంటాడు పౌలు. నేను చచ్చితిని అంటాడు. నేను ఆల్రెడీ చనిపోయాను అంటాడు. వేరొక పురుషుని మనం కలగకపోతే మనం చనిపోయాము. అందుకే పురుషుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ పురుషుడు నవీన పురుషుడు. సంఘం పురుషునిది, యేసు ప్రభు గారిది. వధువు మనము, విశ్వాసి వధువు. అందుకనే ఇక్కడ మొదటి అధ్యాయం నుంచి 6 వరకు ఈ రోజుని చూద్దాం. 6వ వచనం వరకు కూడా ఇందులో ఉన్న మాటలు నేను 2వ వచనం కానించి మొదటి అధ్యాయము 7వ అధ్యాయము రోమపత్రిక మొదటి అధ్యాయం ఒకసారి చదువుకుంటే, సహోదరులారా, మనుషుడు బ్రతుకున్నంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేయుచున్నదని మీకు తెలియదా? మనం బ్రతుకున్నంత వరకు ధర్మశాస్త్రం మన మీద అధికారం ఉంటుందంట, ప్రభుత్వం చేస్తుందంట. మనం బ్రతుకున్నంత వరకు. ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. 2 ఇక్కడి నుంచి సబ్జెక్ట్ లాక్కొస్తున్నాడు. భర్త గల స్త్రీ భర్త బ్రతుకున్నంత వరకే ధర్మశాస్త్రం వల్ల అతనికి బద్దురాలు, కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమై ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును. విమోచింపబడ్డాం. మనల్ని మోసపరిచాడండి. మనల్ని ఏం చేశాడు చెప్పిన వాడు, రండి చూపిస్తాను. వాడు అధికారం చెలాయించాడు మన మీద. లోకసువార్త 12వ మనము 12వ అధ్యాయం మనం చదువుకుంటే ఆయన ఒక విశేషమైన మాట మనకి తెలియపరుస్తున్నారు. లోకసువార్త 11వ అధ్యాయము క్షమించండి 12వ అధ్యాయం అన్నాను, 11వ అధ్యాయం లోకసువార్త 21వ వచనం కానించి నేను చదువుతున్నాను. బలవంతుడు ఆయుధములు ధరించుకుని తన ఆవరణములను కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రంగా ఉండును. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతన్ని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకున్న ఆయుధములన్నిటిని లాక్కుని అతని ఆస్తిని పంచిపెట్టును. నా పక్షమున ఉన్నవాడు, నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి. ఎవరి బలవంతుడు? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నేను విడుదల పొందాను. మన మీద నిర్బంధంగా ఉన్న ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. ఏ విధంగా కొట్టివేయబడ్డదో రోమిలకు రాసిన పత్రిక రండి. రోమపత్రిక 7వ అధ్యాయము 4వ వచనం. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లును మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి. ఆయన శరీరం ద్వారా మనకు విమోచింపబడ్డది. ఆయన కొట్టే దెబ్బల ద్వారా, ఆయనకి తగిలిన గాయాల ద్వారా నువ్వు స్వస్థత కలిగింది. నీకు విడుదల పొందామండి. మనం విడుదల పొందామండి. ఎలా అనగా 5, మనము శరీర సంబంధమై ఉన్నప్పుడు మరణార్థమైన ఫలములను ఫలించుటకై ధర్మశాస్త్రం వలనైన పాపేచ్ఛులు మన అవయవములో కార్యసాధకములై ఉండును.
ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడుతుమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందుతుము గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక, పాప పురుషుడు మనలో లేడు, పాప పురుషుడు నశించబడ్డాడు. పాప పురుషుణ్ణి లయపరచడానికి మెస్సియా వచ్చేసాడు. ఈ మెస్సియా నన్ను కాపాడాడు. ఈ మెస్సియా నన్ను బ్రతికించాడు. ఈ మెస్సియా నన్ను రక్షించాడు. ఈ మెస్సియా మనల్ని కూడా రక్షించి తన బండ మీద తన సంఘాన్ని కట్టుకున్నాడని మత్తయి సువార్త 16-17 చూస్తే ఒక్క సందర్భం చదివికిని ఈరోజు యొక్క మాటలు మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 16:17 అందుకు యేసు, సిమోను బర్యోనా, నువ్వు ధన్యుడువు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచును గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టెదను, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని. ఎవరి ఎదుట? మెస్సియా ఎవరిలోకి వచ్చేసారో వాళ్ళ ఎదుట సాతాను పారిపోతాడు. పారిపోతామంటే వాడికి మరణమైపోయాడు. వాడికి విజయం లేదు. ఇంకా విజయం మంది. విశ్వాసం ద్వారా విజయాన్ని సంపాదించుకున్నాం. అదే పౌలు గారు అంటున్నారు 5:6 ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడుతుమో, రోమపత్రిక చదివేస్తున్నానే 7:6 ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడుతుమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందుతుము గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక, ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. ఆయన మనల్ని విడుదల పరిపూర్ణంగా ఇచ్చాడు. ఆయన అర్థమవుతుందా? అర్థమవ్వాలి మీకు. మనకి విమోచన ఇచ్చాడు ఆయన. అందుకనే మొదటి విషయము, భర్త చనిపోయాడు. ఏ భర్త అయినా? అపవాదనే మనల్ని మోసపరిచినవాడు, మనతో ఏలినవాడు. కయ్యోనితోడు అంటున్నాడు కదా, సత్క్రియ చేయవా నువ్వు? వాకట పాపం పొంచి ఉంటుంది, దాన్ని నువ్వు ఏలాలి, అది నిన్ను ఏలుతుంది అంటాడు దేవుడు. ఉదాహరణకి మీరు కయ్యోని తీసుకుని చదువుకోవాలి. రెండో విషయం, భార్య విడుదల పొందును. రక్షణ కృపకి మనం వచ్చేసాం. నావోహో కాలంలో ఎలాగైతే దేవుని మాటిని నావోహో వాడ కట్టుకున్నారో, ఆ 8 మంది రక్షింపబడ్డారో, నావోహోలో నుంచి ఆత్మరూపుగా యేసుప్రభు గారు సువార్తను ప్రకటిస్తే కూడా వినలేదు. వాళ్ళు నశించిపోయారు, పెద్దలళ్ళు. మూడో విషయము, మరణార్థమైన ఫలములు ఫలించాము. ఒకప్పుడు ప్రాచీన స్థితి గలవారంగా ఉన్నాం, ఇప్పుడు నవీన స్థితి గలవారుగా వచ్చేసాం. నాలుగో విషయము, శరీర సంబంధమై ఉన్నాం. ఒకప్పుడు ఆత్మానుసారమైన బంధం కలిగి ఇప్పుడు ఉన్నాం. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అనుకుంటున్నాం. ఐదో విషయము, అక్షరానుసారమైన స్థితిలో ఉన్నాం. ఒకప్పుడు ధర్మశాస్త్రమైన కాడి కింద ఉన్నాం. ఆ కాడి నుంచి మనము విడుదల పొందాం. ఎలాగా? ప్రయాసపడే సమస్త జనులారా నా యొద్దకు వచ్చి నా దగ్గర మీరు నేర్చుకోండి, నా కాడి సులువుగాను భారం లేని వారుగా ఉంటారు. మీరు ఈ మాటలు మీరు తెలుసుకుని, మరి రోమపత్రిక 7:1-6 వరకు ఉన్న విషయాల్ని, ఆత్మీయమైన మాటలు మనం చూస్తాం. భర్త ఎవరక్కడ? అపవాది. వేరొక భర్త ఎవరైనా? మెస్సియా. ఆయన మనం కలుసుకుంటాకి, ఆయన మరణము ద్వారా మనం ధర్మశాస్త్రం నుంచి విడుదల పొంది నవీన పురుషుని ధరించుకున్నాం. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా.
పరిశుద్ధాత్ముడు సంఘంలో తీసుకెళ్ళి సంఘంలో మనల్ని పెట్టాడు. నానాటికి బలాభివృద్ధి పొందాలి. దానికి హెబ్రీయులకు రాసిన పత్రిక 3 అక్కడి నుంచి 13 కాడి నుంచి 15 వరకు చదువుకోండి. గట్టిగా పట్టుకోవాలి విశ్వాసం. గట్టిగా పట్టుకోకపోతే ముగించేస్తానని ఆ మాట చదువుకుందామండి. మరి నేను ప్రస్తావించాను కదా, ఆ మాట చదివికి మనం ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, అంతకంటే ముందు ఒక మాట చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2. ఈ మాట చదువుకోకపోతే నాకు ఏదో కలతగా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14. ఆయన మీకును అన్యజనులైన మీకు, మాకును ఇశ్రాయేలైన మాకు. పౌలు గారు మాట్లాడుతున్నారు కదా. ఆయన అంటే దేవుడు. మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపమైన ఆజ్ఞగల ధర్మశాస్త్రం తన శరీరమందు కొట్టివేయట చేత, ఆయన అంటే యేసుప్రభు గారు అండి. ఇక్కడే శరీరమందు కొట్టివేయబడి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయములను ఏకం చేసును ఇట్లు సంధి చేసి ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషులుగా సృష్టించి తన శిలువ వల్ల ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా ఈ ఇద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచవలని ఇలాగ చేసిన గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. పుట్నోట్లో మన సమాధానమై ఉన్నాడు. యేసుప్రభు గారి గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 3 ముగించేసుకుందాం. ఈ మాట చదివేసుకి ఈ రోమపత్రిక 7 అంతా మనం మొదటి నుంచి చూద్దామండి. భాగాలు విడగొట్టుకుని మాట్లాడాలంటే నా సమర్థత సరిపోదు, కానీ మనకు తెలిసినంత మట్టుకి దేవుని వాక్యాన్ని విని అందరినీ దేవునిలోకి నడిపిందాం. మళ్ళీ ఒకసారి వెళ్తున్నాను. ఎవరున్నారు ఇక్కడ? పౌలు గారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఒక విశ్వాసి, ఒక భర్త, వేరొక భర్త. ఆ భర్త చనిపోయాడు, వేరొక భర్తను మనము విశ్వాసులైన మనము విశ్వాసము ద్వారా మెస్సీని తెలుసుకున్నాం. జరుగుతున్న సంభాషణ ఏంటంటే అపవాది మనల్ని మోసపరిచాడు. వాడు మరణార్థమైన ఫలాలు మనల్ని ఫలించేసి దేవుడిచ్చిన ఆజ్ఞని హేతువు చేసుకుని, అంటే దానితో పొత్తు కలుపుకుని దాని ద్వారా మనల్ని చంపాడు. అన్యజనులైన మనల్ని చంపాడు. ఇశ్రాయేలైన పౌలు గారైన అపొస్తలుడైన పౌలు గారిని కూడా చంపాడు. అంటే ఆత్మీయంగా చంపేశాడు. ఎప్పుడైతే మెస్సీని తెలుసుకున్నారో పౌలు గారు, ఆ ధర్మశాస్త్రం విడుదల పొంది నవీన పురుషుల్లో నుంచి నడుస్తున్నాడు ఆయన పౌలు గారు. మనం కూడా ఆ పౌలు గారు ఏదైతే మార్గంలో వెంబడించారో ఆ మార్గాన్ని మనం కూడా వెళ్తే అలాగా మనం కూడా ఆయన యొక్క మార్గంలో నడుస్తాం. ఇది అయింది. ఓకే. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:13 కాడి నుంచి 15. 3:13-12 కానీ చదువుతాం. 3:12 కానీ. సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపెట్టినట్టు విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనా ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకున్నట్టు. దుష్ట హృదయము మీలో ఎవని యందైనాను ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్త చూసుకుంటాం. దుష్ట హృదయం అంటే ఏసేవు గురించి వెళ్ళి చదువుకోండి. యాకోబుని ప్రేమించితిని, ఏసేవును ద్వేషించింది. ఏసేవు ఎంత భ్రష్టుడో, వ్యభిచారో, ఒక్క పూట కూటి కొరకు శుకుడుగాల కూర అమ్మేసిన, జ్యేష్ఠత్వ పోకును అమ్మేసుకున్న భ్రష్టుడు అంటాడు దేవుడు. నీ అధికారాన్ని నమ్ముకోకు. ఒక అన్నగా ఉన్నావనుకో నీ బాధ్యత అంతా చెయ్యాలి. ఒక భర్తగా ఉన్నావనుకో ఆ కుటుంబానికి బాధ్యత అంతా చెయ్యాలి. ఒక భార్యగా ఉన్నావంటే దాని కుటుంబానికి అన్నిటికి బాధ్యతగా నువ్వు చెయ్యాలి. చీపుకి, ఆటలకి, తక్కువకి, ఎక్కువకి, డబ్బుకి, ఆటలకి, మాటలకి పడిపోయి దేవుని నామాన్ని దుఃఖపరచుకో. దాని అంత దరిద్రం ఏది లేదు. ఇంకా 13 కానీ చదువుతున్నాను. నేడు మీరు ఆయన శబ్దం విన్న ఎడల కోపం పుట్టించినప్పుడు వల్ల మీ హృదయమును కఠినపరుచుకొనకుండా ఆయన చెప్పును కనుక పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అని చెప్పబడిన సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకున్నాడు. ఎలానగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంత మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారమైందుము.
చూడండి, ఎలానగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంత మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే అంట. మయాన్ని విడిచిపెట్టేది అయిపోయింది. క్రీస్తులో పాలువారమే ఉంటామండి. అందుకని వాళ్ళందరూ మంచి పోరాటం పోరాడు తిని పేతురు గారు అంటారు, నాకు గుడారాన్ని త్వరగా విడిచిపెట్టాలనుకుంటున్నాను. ఇవన్నీ ఎందుకు? యాహాన్ గారు కూడా నాకు గుడారాన్ని నేను కూడా త్వరగా విడిచిపెట్టి ఆయనతో వెళ్ళిపోవాలని, ఇవన్నీ ఎందుకు? భక్తులు ఆత్మ కలిగి, పరిశుద్ధాత్మ కలిగి వాళ్ళు ఎలాగైతే ముందుకు అడుగు వెళ్ళారో మనం కూడా అలాగెళ్ళి దేవుని మహింపరుద్దాం. మళ్ళొకసారి చెప్తున్నాను, రోమపత్రిక 7:1-6 వరకు వివరించుకున్నాం. ఇది పార్ట్ 1గా నేను రాసి పెడతాను. ఇంకా మనం ఇంకా లోతుకి వెళ్ళి చాలా విషయాలు నేర్చుకుందాం. కాబట్టి ఇంతవరకు విన్నందుకు, ఇది చూస్తున్నందుకు మీ అందరికీ నా కుటుంబం నుంచి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటాం మర్చిపోకండి. చేసుకుంటాం వల్ల ఒక విశ్వాసకి యూట్యూబ్ అతను రికమెండేషన్ చేస్తాడు. ఈ చెప్తున్న ఈ విషయాలు చాలామంది తెలియని వాళ్ళు ఉన్నారు నాకులాగా, వాళ్ళ కోసం ఈ మాటలు. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.